హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన మను వ్లాగ్స్. మా మామయ్య గారి 3వ వర్ధంతి అండి, అందుకే మేము ఊరొచ్చాము. అత్తయ్య వాళ్ళ ఊరికి మా పెద్దబావ వాళ్ళ ఇంట్లో చేస్తున్నారు మామయ్య గారి వర్ధంతి పూజ. సో ఇక్కడ మా వాళ్ళందరూ ఉన్నారు, మా ముగ్గురు బావలు, పెద్ద బావ, థర్డ్ బావ. ఇక్కడ పిల్లలందరూ ఆడుతున్నారు. బయట వ్యూ సూపర్గా ఉంది. వాళ్ళ ఇంటి ముందు అన్నీ అవుతున్నాయి వంటలు. ఆల్రెడీ మేము వచ్చేసరికి అన్నీ అయిపోయాయి. మటన్ అవన్నీ రైసెస్ అన్నీ అయిపోయాయి. సో మా అక్క వాళ్ళ ఇల్లు, మా పెద్ద బావ వాళ్ళ ఇల్లు, పిల్లలందరూ ఆడుతున్నారు. ఇక్కడ రాక్ క్లిప్స్ కూడా ఉంటాయి. మా అత్తయ్య వాళ్ళ సిస్టర్, తర్వాత అత్తయ్య వాళ్ళ కో సిస్టర్, ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం అందరూ ఉన్నారు. మీరు చూసేయండి. ఇక్కడ రాక్ క్లిప్స్ ఉంటాయి, అక్కడక్కడ మాటలు అంతే ఉంటాయి. నేను దాన్ని ఏం డిలీట్ చేయలేదు, ఎందుకంటే మా స్వీట్ మెమరీస్, అందుకని నేనేం డిలీట్ చేయలేను. అది కూడా మీరు చూసేయండి. మా బావ అందరికీ బొట్లు పెడుతున్నాడు. మా వాళ్ళందరూ అక్కడ మా మామయ్య గారి ఫోటోకి పూజ చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు, అందరు బావలు, మా ఇద్దరు కో సిస్టర్స్, పెద్దక్క ఆరెంజ్ కలరు, తిను సెకండ్ సిస్టరు, మూడో సిస్టర్ లేదు. సో తను ఎగ్జామ్కి వెళ్ళింది. సో తను వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో అందుకనే ఉన్న వాళ్ళందరినీ కవర్ చేశాను. చూశాను. మా బావ చెప్తున్నారు నా గురించి, ఈ టైంలో వీడియోస్ తీస్తున్నావా, ఫస్ట్ ఇది మా నాన్నగారి వీడియోతోనే స్టార్ట్ చేస్తున్నావు అని చెప్పి చెప్తున్నారు మా బావ నా గురించి. ఎనీవేస్ చేస్తున్నావు కదా, బాగా చెయ్యు, ఇంకా మంచి వ్యూస్ రాని అని చెప్పి చెప్తున్నారు. మా హస్బెండ్ చెప్తున్నారు మనం ఇద్దరం దిగుదాం చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకా అదే డిస్కషన్ నడుస్తుంది. మా వాళ్ళందరికీ బొట్టు పెట్టే కార్యక్రమం నడుస్తూనే ఉంది. ఫస్ట్ పెద్దవాళ్ళు అయిపోయారు, నెక్స్ట్ పిల్లలు, తర్వాత మేము అందరము కలిసి కూర్చొని చేసుకున్నాము. పూజ మాత్రం బాగా జరిగింది. అందరూ ఒక్కసారి కలిస్తే బాగుంటుంది కదండి. ఇట్లా అంటే ఒక సందర్భాన్ని బట్టి కలుస్తూ ఉంటే బాగుంటుంది. అక్కడ కూర్చుంది మా అత్తయ్య. నేను ఇంకా ఏం మాట్లాడను, జస్ట్ లైవ్లో చూసాయండి మీరు. మేము అక్కడ ఎలా మాట్లాడుకున్నామో అవన్నీ రాక్ క్లిప్స్ అలానే పెట్టేశాను. నేను అసలు ఇంకేమో మాట్లాడకుండానే పెట్టేశాను. మీరు కూడా చూసేయండి. ఇక్కడ మా మామయ్య ఫోటోకి అన్ని పూలు అవన్నీ పెట్టి దండం పెట్టుకుంటున్నాను. నేను కూడా వచ్చేసి నెక్స్ట్ ఇంకా మా అత్తయ్య కూడా వచ్చేసారు. మా అత్తయ్య కూడా దండం పెట్టుకుంటున్నారు మామయ్య ఫోటోకి. ఇంకా మా వాళ్ళందరూ తీర్థప్రసాదాలు తీసుకొని మా బావాలందరూ కలిసి చెరువులో కలపడానికి వెళ్ళారు. అందరూ కలిసేసి అక్కడ మా మామయ్యకి తర్పణం ఇస్తున్నారు, తర్పణం చేస్తున్నారు. అందరు బావాలు కలిసి అందరూ అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి తర్పణం వదిలేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసారు. ఇక్కడ మా బావ వాళ్ళ అబ్బాయి మాట్లాడుతున్నాడు, మీరు కూడా వినేసేయండి. ఇంకా మా వాళ్ళందరూ చెరువు నుండి వచ్చేసాక భోజనాలు కూడా స్టార్ట్ చేశారు. అదే క్లిప్ ఇది. భోజనాలందరికీ పెట్టడం స్టార్ట్ చేశారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు స్టార్ట్ చేశారు చెరువు నుండి వచ్చేసిన తర్వాత. ఇక్కడ మా పిల్లలకు కూడా భోజనాలు పెట్టేశాము. ఇంకా వాళ్ళు కూడా తినేసారని అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది. సో అందుకని పిల్లలకు కూడా కూర్చోబెట్టి పెట్టేసాను. అక్కడ మా వాళ్ళందరూ ఉన్నారు, 10 మెంబర్స్, మొత్తం కలిపి 9 మెంబర్స్ పిల్లలు అందరూ. అందులో మా పాప ఒక్కతే, అందరూ బాయ్సే, పాప ఒక్కతే గర్ల్. సో అందరు పిల్లలని కూర్చోబెట్టి తినిపెట్టేసాము.
ఇంకా పిల్లలు అయిపోగానే నెక్స్ట్ మాది స్టార్ట్ చేసుకున్నాము. ఇంకా లాస్ట్లో మేము సిస్టర్స్ అందరం కలిసి కూర్చొని తిన్నామన్నమాట. ఇంకో సిస్టర్ మిస్ అయింది అని చెప్పాను కదా, సో తను ఎగ్జామ్ ఫినిష్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా అందరితో పాటు కూర్చొని తను కూడా తినేసింది. మేము 4 మెంబర్స్ అండి, నేను లాస్ట్లో. సో మేము వాళ్ళు ముగ్గురు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.